రాకపోయినా ఈవెవరు ఇచ్చట రాకూడదు వెళ్ళమా. రాజు రాజు రాజుడు కావాలని నాకు తెలియగా వచ్చి కావున ఇప్పుడు తెలిసినది. వెళుతున్నాను వెళుతున్నాను. జాతిని బొమ్మన సూత సుతన కింద విలువ అర్హత లేదంటవా? ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరతుని జననం ఎట్టది, అది యుగకరమైన నీ సంభవం ఎట్టది. మట్టి కుండిలో పట్టించింది కదా. నీది ఏ కులమో? ఇంత ఏలా అశ్వత్థతో అమ్మోడు కురుకుల రుద్రుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్యగా గంగా గర్భన జనించలేదా? ఈయనిదే కులము. నాతో చెప్పింతమయ్యా, మా వంశమునికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవశుడు ఊర్వశిపుత్రుడు కాదా? అతడు పంచమ జాతి కనైన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలాంగనందు పరాశుని, ఆ పరాశుడు పల్లెపడిచిన మత్స్యగంజను మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విదూరాంగైన మా పితామహి అంబికతో మాట్లాడి పిలిపితామహి అంబాలికతో మా పిని తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణాజనుని మీకే కీర్తింపబడుతుందా? ఈ విధన దేవుడి కనలేదా? సందర్భాలను బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో కలిగి ఉన్న ఈ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము గ్రంథమానములెందుకు? వీరుల పారుల బ్రహ్మర్షుల జననమును మనము విచారింపబడింది కాదు. నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజు. ఆ రాజులే ఈ గురురాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. రాజరికమా అరాధన నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద్విరామై వెలుగుందు అంగరాజ్యమునికి కూడా ఇతను మూర్తాభిశక్తి గావించుచున్నాను. సోదర దుశ్శాసన పరిజనలారా, పుణ్యభాగ్యేది నదితో యమలనందుకోనడు. కళ్యాణ భట్టులారా, మంగళ సూర్యారాములు సుస్థలంగా పుణ్యమాగులారా, ఈ కర్ణ మహారాజుల కైవారము గావింపడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతునికి పాలు భాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైడూర ప్రబోధర్తనికి వాంచల చలిరేగ వీరగంధర్ముడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సహస్రత ఈ కులకలంక మహాపంచలమంతో శాశ్వతంగా పక్షాలు గావించదను.
కాదు నా అర్ధ సింహాసనాన్ని గౌరవించిన బ్రహ్మమిత్రమా